హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల 12వ పీఆర్సీ పెండింగ్ బిల్లులు, డీఏల విడుదలపై సంచలన ప్రకటన చేసిన బొప్పరాజు వెంకటేశ్వర్లండి. మరి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులపై ప్రభుత్వ చిన్న చూపు, రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుల తీవ్ర ఆవేదన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన సుమారు 30,000 కోట్ల రూపాయల బకాయిలు, 4 డిఏ కరువు భత్యాలు, మధ్యంతర భృతి ఎప్పుడు చెల్లిస్తారని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏపీజేఏసీ అమరావతి అసోసియేషన్ సెక్రటరీ పలిశెట్టి దామోదర్ సైతం ఈ డిమాండ్లను బలపరుస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగుల పట్ల చూపుతున్న చిన్న చూపు అర్థం కావటం లేదనైతే అన్నారు. ఇక శనివారం ఏలూరులో జరిగిన విలేకరుల సమావేశంలో బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఉద్యోగులకు, పెన్షనర్లకు అనేక హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. పీఆర్సీ వేస్తామని, బకాయిలు దశల వారీగా చెల్లిస్తామని హామీ ఇచ్చారని, అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. హామీలను నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని అయితే ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ప్రధాన డిమాండ్లు చూసుకున్నట్లయితే, ప్రధాన డిమాండ్లు మరియు సమస్యలు. పీఆర్సీ అమలులో జాప్యం. ఉద్యోగులు కోరుకున్న 12వ పీఆర్సీని 2023 జూలైలోనే వేయాల్సి ఉండగా ఇప్పటికీ దాన్ని అమలు చేయకపోవడంపై నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. డిఏల చెల్లింపులో జాప్యం. ప్రస్తుతం 4 డిఏలు బకాయిలు ఉన్నాయని, జనవరి వస్తే 5 డిఏలు ఇవ్వాల్సి ఉంటుందని నాయకులు తెలిపారు. దసరా పండుగ సందర్భంగా కనీసం 1 డిఏ అయినా ప్రభుత్వం చెల్లిస్తుందని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. గ్రాట్యుటీ మరియు మెడికల్ బిల్లులు. రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యుటీ, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కూడా రావటం లేదని, చాలామంది పెన్షనర్లు తమ బెనిఫిట్స్ అందకుండానే మరణిస్తున్నారని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక భద్రత లేమి. ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో అందకపోవడం వల్ల వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, ఆర్థిక భద్రత లేక మానసిక ఒత్తిడికి గురవుతున్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వానికి హెచ్చరిక. ఉద్యోగుల ఆక్రోశం, ఆవేదన ఉద్యమ రూపం దాల్చకముందే ప్రభుత్వం స్పందించి వారికి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. దసరా పండుగ నాటికి కనీసం కొన్ని బకాయిలైనా చెల్లిస్తే ఉద్యోగులు సంతోషిస్తారని, లేకపోతే ఆందోళన కార్యక్రమాలను చేపట్టాల్సి వస్తుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరి ఈ సమావేశంలో రెవెన్యూ అసోసియేషన్ నాయకులు తోట సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలి అని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో ఉద్యోగుల సంక్షేమం కోసం తన పోరాటాన్ని ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు.